వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఒక అణు లీకేజ్ వ్యవహారంతో బులెటిన్ ప్రారంభించుకుందాం. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యి ఇరాన్ అణు రక్షణ రహస్యాలను చేరవేశారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ సిఐఏ విశ్లేషకుడు లారీ జాన్సన్ బయటపెట్టిన ఈ లీకేజ్ ఉదంతం అమెరికా కాంగ్రెస్ ను సైతం కుదిపేసింది. అయితే అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ వార్తలను తోసిపుచ్చగా పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా ఈ ఆరోపణలు పూర్తిగా వాస్తవానికి దూరంగా అని కొట్టిపారేసింది. మరోవైపు ఇరాన్ వద్ద బాంబు తయారీకి సరిపడా సుసంపన్న యురేనియం నిల్వలు ఉన్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సంచలన నివేదిక ఇచ్చింది. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాన్ని సాధిస్తే అది ఇజ్రాయెల్ ఉనికికే ముప్పని అమెరికా గతంలోనే హెచ్చరించగా ఈ మొత్తం వ్యవహారంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు మౌనంగా ఉండడం గమనార్హం. ఈ అంతర్జాతీయ దౌత్య డ్రామాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ దౌత్య రంగంలో మిత్రులెవరో శత్రువులెవరో తేల్చుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోల భేటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ అణు రహస్యాలను పాక్ అమెరికాకు చేరవేసిందంటూ మాజీ సిఐఏ విశ్లేషకుడు లారీ జాన్సన్ చేసిన ఆరోపణలు ఇందుకు కారణం. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లుగా పొరుగు దేశమైన ఇరాన్ రహస్యాలను పాకిస్తాన్ ఇలా లీక్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సమాచారం విన్న అమెరికా విదేశాంగ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని వస్తున్న కథనాలు ఈ వివాదానికి మరింత పదును పెట్టాయి. అమెరికా ఇరాన్ దేశాల మధ్య తాము వారధిలా ఉంటామని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఇలాంటి లీకేజీలకు పాల్పడడం పాక్ ద్విముఖ వ్యూహాన్ని చూపిస్తోంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే ఇరాన్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రహస్యాల బదిలీ వ్యవహారం పరోక్షంగా ఇరాన్కు వెన్నుపోటు పొడవడమేనని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు బలంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వం దీనిపై మౌనంగా ఉన్నప్పటికీ తెరవెనుక సమీక్షలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ విదేశాంగ విధానాల్లో ఇరాన్ అణు కార్యక్రమం ఎప్పుడూ అత్యంత సున్నితమైన అంశంగానే ఉంటుంది. ఈ లీకేజీ వ్యవహారం అమెరికా కాంగ్రెస్ ను సైతం కుదిపేయడంతో దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ నేరుగా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ఈ అణు రహస్యాల లీకేజీపై ప్రశ్నించారు. ఇరాన్ తన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉందనే సందేశాన్ని పాక్ మంత్రి తెచ్చారా అని ఆయన నిలదీశారు. అయితే రూబియో ఈ సంచలన వార్తలను పూర్తిగా తోసిపుచ్చుతూ అమెరికా కాంగ్రెస్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అలాంటి నివేదికలేవి తాను చూడలేదని, ఇరాన్ ప్రస్తుతానికి అణ్వాయుధాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని మాత్రమే తనకు తెలుసన్నారు. కానీ అధికారికంగా ఖండించినప్పటికీ అమెరికా నిఘా వర్గాల్లో మాత్రం ఈ భేటీకి సంబంధించిన అంతర్గత చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇరాన్ అణు సామర్థ్యంపై అమెరికా ఎప్పుడూ డేగ కన్ను వేసి ఉంచుతుంది కాబట్టి ఇలాంటి నివేదికలను అంత తేలికగా తీసుకోలేము. విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వాషింగ్టన్ పర్యటనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితం, వాస్తవ దూరమైనవి. అమెరికా విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో కేవలం ద్వైపాక్షిక సంబంధాల గురించి మాత్రమే చర్చ జరిగింది. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా ఉండాల్సింది పోయి ఇరాన్ అణు కార్యక్రమం గురించి మేము అమెరికాకు లీకులు ఇస్తామా, మాపై బురద చల్లడమే లక్ష్యంగా మాజీ సిఐఏ విశ్లేషకుడు లారీ జాన్సన్ ఈ అబద్ధపు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. అందుకే విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ అమెరికాల మధ్య సత్సంబంధాల కోసం ఒక వారధిగా పనిచేయాలని పాకిస్తాన్ ఎప్పుడూ ఆశిస్తుంది. ఇస్లామిక్ దేశాల మధ్య పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను పాడు చేయడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ఈ దుష్ప్రచారాల వల్ల ఇరాన్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న చిరకాల మిత్రత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేస్తున్నామన్నారు. భూగోళాన్ని అతలాకుతలం చేయగల అణు ఇంధన లభ్యతపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పటికప్పుడు నివేదికలను సేకరిస్తూనే ఉంటుంది. తాజా అంచనాల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం 60% వరకు సుసంపన్నం చేసిన 440 కిలోగ్రాముల యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ సుసంపన్నత స్థాయిని 90% పెంచితే ఇరాన్ చాలా సులభంగా, అత్యంత వేగంగా అణ్వాయుధాన్ని తయారు చేయగలదు. సాంకేతికంగా ఇరాన్ అణు సామర్థ్యానికి చాలా దగ్గరగా ఉందనే విషయం ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది. పాకిస్తాన్ అమెరికాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఇరాన్ అణుప్రయోగాల వేగం మాత్రం
ఆందోళనకరంగానే ఉంది. ఒకవేళ ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే మధ్యప్రాచ్యంలో సరికొత్త వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లకుండా చూడడమే తమ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి తాము ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. అణ్వాయుధాల వ్యాప్తిని అడ్డుకోవడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద దేశాల మధ్య నడిచే ఈ రాజకీయాలు చూస్తుంటే సామాన్యులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏనుగులు పోట్లాడి దోమలు నలిగిపోయినట్లు ఈ అగ్రరాజ్యాల అణుయుద్ధాల ముప్పులో చివరకు నలిగిపోయేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలే. ఇరాన్ అణ్వాయుధాన్ని సాధిస్తే అది ఇజ్రాయెల్ ఉనికికే ముప్పని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు పాకిస్తాన్ లీక్ చేసిందని కొందరు, లేదు రూబియో ఖండించాడని కొందరు చెప్తుంటే ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. అటు ఇరాన్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉండి ఉంటుందనిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి ఇరాన్ను వాడుకుంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. యుద్ధాలు, అణుబాంబుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులై సామాన్యుడి బతుకు భారమవుతుంది. ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలు త్వరగా ముగిసిపోయి ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొంటేనే అందరికీ ప్రశాంతత ఉంటుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాము వారధిగా ఉంటామని చెప్తూనే పాకిస్తాన్ ఇలా తెర వెనుక దౌత్య ద్రోహానికి పాల్పడిందనే ఆరోపణలు ఇప్పుడు ఆ దేశ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్లో రూబియో ఈ వార్తలను ఖండించినా, పాక్ విదేశాంగ శాఖ ఎంతగా బుకాయించినా, అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో రేగిన ఈ అణు ప్రకంపనలు అంత తేలికగా సర్దుమణిగేలా లేవు. అణ్వాయుధాన్ని తయారు చేసేందుకు ఇరాన్ అత్యంత సమీపంలో ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్తున్న వేళ ఈ లీకేజీ వ్యవహారం మిడిల్ ఈస్టులో సరికొత్త యుద్ధ మేఘాలకు దారితీస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం పాటిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం భవిష్యత్తులో ఎలాంటి సంచలన నిర్ణయానికి దారితీస్తుందో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతుంది.